సాధారణంగా శని ఆదివారాల్లో రష్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు క్రిస్మస్ సెలవులు స్కూళ్ళల్లో 1-2 రోజులు ఇస్తున్నారట. దాంతోపాటు ఈ క్రిస్మస్ సెలవులకు వచ్చేటప్పటికి ఆ తర్వాత శని ఆదివారాలు సెలవు అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని విపరీతంగా క్రౌడ్ పెరిగిపోయింది టూరిజం స్పాట్స్లో. మంత్రాలయంలో విపరీతమైపోయింది. వీకెండ్ వరుస సెలవులు కావడంతో మంత్రాలయం వచ్చే రోడ్లన్నీ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి. అక్కడ నానా తిప్పలు పడ్డారు. స్వామి దర్శనానికి పోటెత్తినటువంటి భక్తులది ఓ పక్కన టీవీలు హైలైట్ చేస్తున్నాయి ఒకవైపు. రెండో వైపు వచ్చాడు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర అలా వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే మన నడుచుకుంటూ పైకి మెట్లు ఎక్కేటటువంటి ఆ భూదేవి కాంప్లెక్స్ దగ్గర తోపులాట ఎక్కువైంది. ఆ తోపులాటను నివారించడానికి పోలీసులు కాస్త లాఠీకి పని చెప్పారు. దాంతో ఇదిగో లాఠీ చార్జ్, వాస్తవంగా పెద్ద లాఠీ చార్జీ కాదు, తోపులాట అక్కడ ఊపిరాడని పరిస్థితుల్లో దాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. బట్ అక్కడ లాఠీలను ప్రయోగించడం, ఒకళ్ళిద్దరిని 2 దెబ్బలేయడం, ఇవన్నీ విజువల్స్ తీసినటువంటి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదిగో ఇట్లాంటి పరిస్థితి ఉంది టీటీడీ దగ్గర. బట్ టీటీడీ చాలా పద్ధతిగా మెయింటైన్ చేస్తుంది రూమ్స్, అదే క్యూ లైన్లు. అది ఆ ప్రారంభం దగ్గర ఏదో చిన్న ఇబ్బంది తలెత్తినట్టుంది.